హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో గణతంత్ర దినోత్సవం 2025కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎగ్జామ్స్లో అడగడానికి వీలున్నటువంటి క్వశ్చన్స్ గురించి చూద్దాం. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే ప్రతి అభ్యర్థికి యూజ్ అవ్వాలని కోరుకుంటూ మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, 2025 జనవరి 26న జరిగినటువంటి రిపబ్లిక్ డే ఉత్సవాలు ఎన్నవ ఎడిషన్కి సంబంధించినవి? ఆన్సర్ 76వ ఎడిషన్కి సంబంధించింది. ఇది మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. కానీ మొట్టమొదటి గణతంత్ర దినోత్సవం 1950 జనవరి 26న ఢిల్లీలో ఇర్విన్ స్టేడియంలో జరిగింది. ఇది మనం నోట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్. మొట్టమొదటి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎక్కడ జరిగాయి అంటే ఇర్విన్ స్టేడియంలో జరిగాయి. మరి ఈ ఇర్విన్ స్టేడియంకి ఉన్నటువంటి ప్రస్తుత పేరు ఏదనగా మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియం. నెక్స్ట్ వన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, 2025 గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి ముఖ్యమైన అతిథి ఎవరు? ఆన్సర్ ప్రభోవో సుబియాంటో. ఈయన ఇండోనేషియా అధ్యక్షుడు. ఇప్పటి వరకు ఈ గణతంత్ర దినోత్సవ ఉత్సవాలకి ఇండోనేషియా నుంచి 4 వ్యక్తులు హాజరవ్వడం జరిగింది. 2023 గణతంత్ర దినోత్సవాల యొక్క ముఖ్య అతిథి అబ్దుల్ ఫతా ఎల్ సిసి. అదేవిధంగా 2024 గణతంత్ర దినోత్సవాలకు హాజరైనటువంటి ముఖ్య అతిథి ఎవరనగా ఇమ్మాన్యుయల్ మెక్రాన్ గారు. నెక్స్ట్ వన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, 2025 గణతంత్ర దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ గోల్డెన్ ఇండియా, హెరిటేజ్ అండ్ డెవలప్మెంట్. అదేవిధంగా 2024 యొక్క థీమ్ ఏమనగా భారత్ మదర్ ఆఫ్ డెమోక్రసీ. అదేవిధంగా రెండవ థీమ్ ఏమనగా డెవలప్డ్ ఇండియా. నెక్స్ట్ వన్, 2023 థీమ్ ఏమనగా జన్ భాగీదరీ. నెక్స్ట్ క్వశ్చన్, గణతంత్ర దినోత్సవ పరేడ్లో జరిగే రాజ్పథ్ కొత్త పేరు ఏమి? ఈ రాజ్పథ్ యొక్క కొత్త పేరు కర్తవ్య పథ్. 2022లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు రాజ్పథ్ పేరును కర్తవ్య పథ్గా మార్చడం జరిగింది. ఈ రిపబ్లిక్ డే పరేడ్ అనేది కర్తవ్య పథ్ నుండి ఇండియా గేట్ వరకు కొనసాగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2025 రిపబ్లిక్ డే పరేడ్లో ఎన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు పట్టికలో పాల్గొన్నాయి? ఆన్సర్ 16. అవి ఏవనగా గోవా, ఉత్తరాఖండ్, హర్యానా, జార్ఖండ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, త్రిపుర, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, చండీగఢ్, ఢిల్లీ మరియు డామన్ దయ్యూ. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? ఆన్సర్ 1946 జూలై. నెక్స్ట్ వన్, రాజ్యాంగ పరిషత్ ఎన్నికలలో అత్యధిక సీట్లు సాధించిన పార్టీ ఏది? ఆన్సర్ కాంగ్రెస్ పార్టీ 208 సీట్లను సాధించగా, ముస్లిం లీగ్ 73 సీట్లని, స్వతంత్ర పార్టీ 8 సీట్లని గెలుచుకున్నది. నెక్స్ట్ వన్, రాజ్యాంగ పరిషత్ మొట్టమొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ 1946 డిసెంబర్ 9వ తేదీన జరిగింది. రాజ్యాంగ పరిషత్ చైర్మన్ని 1946 డిసెంబర్ 11వ తేదీన ఎంపిక చేయడం జరిగింది. రాజ్యాంగ పరిషత్ యొక్క మరికొన్ని ముఖ్యాంశాలను పరిశీలించినట్లయితే రాజ్యాంగ పరిషత్ యొక్క చిహ్నం ఏదనగా ఏనుగు. నెక్స్ట్ వన్, రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులు ఎవరు? ఆన్సర్ ఆర్ రాజేంద్ర ప్రసాద్ గారు. ఇతని కంటే ముందు తాత్కాలికంగా సచ్చిదానంద సిన్హా గారిని నియమించారు. రాజ్యాంగ పరిషత్ యొక్క ఉపాధ్యక్షులు ఎవరనగా ఎస్సి ముఖర్జీ మరియు టివి కృష్ణమాచారి గారు. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, రాజ్యాంగ పరిషత్తులో మొత్తం మహిళా సభ్యుల సంఖ్య ఎంత? ఆన్సర్ 9 మంది. వారు ఎవరనగా వరుసగా
సరోజినీ నాయుడు, సుచేత కృపలాని, అమృత్ కౌర్, అమ్ము స్వామినాథన్, అన్నీ మస్కన్, దాక్షాయణి వేలాయుధన్, బేగం ఐజాజ్ రసూల్, హంసా మెహతా మరియు రేణుకా రే. నెక్స్ట్ వన్, డ్రాఫ్టింగ్ కమిటీ అనగా ముసాయిదా కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ 1947 ఆగస్టు 29వ తేదీన ఏర్పాటు చేయబడింది. ఈ ముసాయిదా కమిటీ యొక్క చైర్మన్ ఎవరనగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అదేవిధంగా ఈ కమిటీలో ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య 7 మంది. వారు ఎవరనగా అల్లారి కృష్ణస్వామి అయ్యర్, ఎన్ గోపాలస్వామి, కేఎం మున్షి, మహమ్మద్ సాదుల్లా, బీసీ మిఠర్ మరియు డిపి ఖైతాన్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది? ఆన్సర్ 1949 నవంబర్ 26 రోజున. నెక్స్ట్, ఇందులోనే రాజ్యాంగం అమలులోనికి వచ్చిన తేదీ మాత్రం 1950 జనవరి 26. నెక్స్ట్ వన్, రాజ్యాంగ రచనకు పట్టినటువంటి సమయం ఎంత? ఇది రిపీటెడ్గా అడగబడినటువంటి క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇది అందరికీ తెలుసు, కానీ తెలియని వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు ఫ్రెండ్స్. వారి కోసం ఈ వీడియోలో ఉన్న ఈ క్వశ్చన్. రాజ్యాంగ రచనకు పట్టినటువంటి సమయం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగ రచనకు ఎంత ఖర్చయింది? ఆన్సర్ 64 లక్షలు. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగాన్ని ఇంగ్లీష్లో చేతితో రాసిన క్యాలిగ్రాఫర్ ఎవరు? ఆన్సర్ ప్రేమ్ బిహారీ నారాయణ్ రైట్జా. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగం అసలు ప్రతిలో జాతీయ చిహ్నాన్ని చిత్రీకరించిన కళాకారుడు ఎవరు? ఆన్సర్ దీనానాథ్ భార్గవ్ గారు. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చినప్పుడు ఎన్ని ప్రకరణలు, ఎన్ని భాగాలు మరియు ఎన్ని షెడ్యూల్స్ కలవు? భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చినప్పుడు 395 ప్రకరణలు, 22 భాగాలు మరియు 8 షెడ్యూల్స్ కలవు. కానీ ప్రస్తుతం మాత్రం మన రాజ్యాంగంలో 448 ప్రకరణలు, 25 భాగాలు మరియు 12 షెడ్యూల్స్ కలవు. భారత రాజ్యాంగాన్ని ఇప్పటి వరకు 106 సార్లు సవరించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో కొత్తగా వచ్చినటువంటి షెడ్యూల్స్ ఎన్ని? ఆన్సర్ కొత్తగా వచ్చిన షెడ్యూల్స్ 4. అవి షెడ్యూల్ 9, షెడ్యూల్ 10, షెడ్యూల్ 11 మరియు షెడ్యూల్ 12. ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇప్పటి వరకు మన ప్రవేశికను ఎన్నిసార్లు సవరించడం జరిగింది? ఆన్సర్ కేవలం ఒకసారి మాత్రమే. అది 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికను సవరించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రవేశికలోని పదాల వరుస క్రమం ఏమిటి? ఆన్సర్ క్వశ్చన్ మరొకసారి ఫ్రెండ్స్, ప్రవేశికలోని పదాల వరుస క్రమం ఏమిటి? సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య మరియు గణతంత్ర. మరొకసారి ఫ్రెండ్స్, సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య మరియు గణతంత్ర. ఫ్రెండ్స్, వీటన్నిటితో పాటు మరొక క్వశ్చన్, మన భారత రాజ్యాంగంలో తొలగించినటువంటి భాగం ఏది? ఆన్సర్ 7వ భాగాన్ని రాజ్యాంగం నుంచి తొలగించడం జరిగింది. అదేవిధంగా క్రొత్తగా చేర్చబడిన భాగాలు ఎన్ని అంటే 4 భాగాలు. అవి 4th A, 14A, 9th A మరియు 9th B భాగాలను క్రొత్తగా చేర్చడం జరిగింది. దాంతోపాటు 7వ భాగాన్ని తొలగించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో రాజ్యాంగ పరిషత్తు, ప్రవేశిక మరియు గణతంత్ర దినోత్సవాలకు విచ్చేసినటువంటి ముఖ్య అతిథుల పేర్లు. మరి అదేవిధంగా భారత గణతంత్ర దినోత్సవం యొక్క ప్రతి సంవత్సరంకి అంటే 23, 24, 25 సంవత్సరాల యొక్క ముఖ్యమైన థీమ్లను గురించి మనము
ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి. అవసరం ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్. ఫాలో ఫర్ మోర్.